హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే రవ్వతో బర్ఫీ అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా రవ్వ కేసరి కాకుండా ఇలా పిల్లలకి కొత్తగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. 1 కప్ రవ్వతో ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 గ్లాస్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత అందులోకి 1 కప్ రవ్వ వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా రవ్వ అంతా ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 సగం గ్లాస్ పాలు వేసి రవ్వ ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఈ రవ్వ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు షుగర్ వాటర్ రెడీ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద వేరొక బాండి పెట్టుకొని అందులో 1 కప్ చక్కెర వేసుకొని 1 కప్ నీళ్లు వేసుకొని చక్కెర కరిగేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేస్తూ కలుపుకోవాలి. ఇలా షుగర్ వాటర్ వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మాత్రం మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకోవాలండి, లేకపోతే మనకి రవ్వ మిశ్రమం అనేది అడుగు మాడిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ మిశ్రమం అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్కి అంటుకోదు. అలా అయినప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి. ఇక్కడ నేను బాదం పప్పు వేస్తున్నాను. ఇలా వేసుకొని చల్లగా ఎండిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేస్తే మనకి బర్ఫీ షేప్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.